హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చేప తీసుకొచ్చారండి. రూప్చంద్ అంటారంట. ఇప్పుడు మా ఆయన గారు దీన్ని క్లీన్ చేసి కట్ చేసి మంచిగా నాకు ఇస్తే నేను కర్రీ చేస్తానండి. నాకైతే రాదు కదా, అందుకని. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్. ఎంత తీసుకుంది? చేప ఇలాగే ఉంటుంది. ఎంత తీసుకున్నారు ఇంటికి చేప? 200. ఇది 200. రూప్చంద్ అయితే నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఎప్పుడు తెల్ల చేప తింటానండి నేను. బాగుంటుందంట రూప్చంద్. నువ్వు కూర్చేస్తావా? డాడీ కూర్చో. కత్తిపేట పదం తక్కువ ఉండటం వల్ల తెగట్లేదు, లేకపోతే కసకసమని తెగదు అసలు. తోలు తీసేస్తున్నారండి. తోలు తీయటం కోసం ఆయన గారి కష్టాలు చూడండి ఫ్రెండ్స్. ఈ చేపకి తోలు తీసేయాలంటండి. తోలు తీసి వండుకుంటే బాగుంటుందంట టేస్ట్ ఫ్రెండ్స్. చాలా బలంగా ఉపయోగించాలి. క్లాత్ పెట్టుకో. అదిగోండి ఫ్రెండ్స్, తోలు తీసేస్తున్నారండి చేపకి. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ తోలు తీయడం కోసం. చాలా కష్టపడుతున్నారు పాపం. ఫైనలీ మా ఆయన గారు సాధించేశారు. తోలు తీసేసారు చేపకి. అదిగోండి, మనం మంచిగా ఉప్పు వేసుకుని కడుక్కుంటే సరిపోతుందండి. ముక్కలు కట్ చేస్తాడు డాడీ. కొవ్వెక్కిన కూడా కాదు, కొవ్వెక్కిన చేప. దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుందంటండి. చాలా వెనక్కి పడిపోతాం. నేను చాలే అమ్మమ్మకి ఇచ్చి ఉండు. ఒక నిమిషం వద్దు, ఇప్పుడు వద్దు, ఇంకా ఉండు. అది శుభ్రంగా ఉప్పేసి మనం తోలు తీసేసాం కదా ఫ్రెండ్స్, అందుకని మనం చేప ముక్కలు ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కుంటే. ఓకే అండి, చేపలు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నామండి. తొక్క తీసేసాం కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం నీట్గా ఉన్నాయండి మనకి చేప. ఇప్పుడు దీన్ని మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మనం దీంట్లోనూ కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకొని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని కాసేపు తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అండి, కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. నేను అక్కడ కారం అన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. కర్రీ కోసం అయితే ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయ నేను దంచుకున్నానండి. ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ. తర్వాత ఏమో జీలకర్రని వెల్లుల్లిపాయ దంచుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఓన్లీ జీలకర్రని వెల్లుల్లిపాయ దంచుకున్నది వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి, మెంతులు వేసాను ఫ్రెండ్స్.
మెంతులు కూడా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఇవి వేసేద్దామండి. కరివేపాకు, ఇంట్లో ఉల్లిపాయని, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నది, కరివేపాకు వేసేసానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం పచ్చివాసన పోయేదాకా. దీంట్లోనూ ఒక స్పూను పసుపు, స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఆల్రెడీ ఇందాక మనం చేప ముక్కల్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని కర్రీలో చూసుకొని వేసుకున్నామండి. మనకి ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి. ఓకే అండి, ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి. మనం పులుసు పెట్టట్లేదండి, చాందో చేప కదా ఫ్రెండ్స్, అందుకని మనం దీన్ని ఎగిరి పెట్టుకోవాలంటండి, పులుసు కాకుండా. అందుకని టమాటాలు కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టేసుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్లు కారమును, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నానండి, జీలకర్ర పొడి కూడా. మనకి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి కారం అంతా కర్రీకి కలిసే వరకు కొద్దిసేపు ఉంచుకున్నామండి. ఓకే అండి, ఇప్పుడు మనం దీంట్లో ఈ చేప ముక్కలను కూడా వేసుకుందామండి. ఆల్రెడీ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి. కర్రీ చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్, ఇలా ఎగిరి పెట్టుకుంటే. నేనైతే ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైము. మొత్తం ముక్కలన్నీ వేసుకున్నామండి. చేప ముక్కలన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. దీంట్లో కొంచెం కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది. కొంచెం లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. మనకు 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అవ్వటానికి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం అయితే అన్నీ వేసేసామండి. మనకు 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అవ్వటానికి. లాస్ట్లో కొత్తిమీర అన్నీ కూడా వేసేసానండి. మసాలాలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి, కారం, మసాలా అన్నీ కూడా ఫ్రెండ్స్. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి రైస్లోకి, మాకు ఇక్కడ వర్షం వస్తుందండి బాగానే, చక్కగా వేడి వేడి రైస్లోకి ఈ చేపల కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.